వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. ములుగు జిల్లా వెంకటాపురం శివారు చుక్కాల గ్రామానికి చెందిన సుమారు 100 మందికి పైగా గ్రామస్తులు గురువారం వేకువజామున ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అడవులు కొండలపై వెలిసిన బెడం మల్లన్న దర్శనార్థం కాలినడకన తరలి వెళ్లారు. కొండలు గుట్టలు అడవులలో కాలినడకన 100 మందికి పైగా గ్రామస్తులు జై బేడం మల్లన్న, జై జై శివన్న అనే నినాదాలతో భక్తి పారవశ్యంతో తరలి వెళ్లారు. అయితే బెడం మల్లన్న సమీప కొండల వద్ద డర్రా సునీత అనే మహిళ మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలు పడడంతో భీకర శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో సునీత పాదం పేలుడుకు ఛిద్రమైంది. ఒక్కసారిగా దిక్కుటిల్లే శబ్దంతో వత్తిడి బాంబు పేలిపోయింది. ఈ విస్ఫోటనంలో డర్రా సునీత కాలు పాదం నుండి మోకాళ్ల వరకు నుజ్జునుజ్జైంది. వెంటనే సహచర తీర్థయాత్ర గ్రామస్తులు ప్రయాణాన్ని మానుకుని ఆమెని జట్టీలు కట్టి హుటాహుటీన వెంకటపురం ప్రభుత్వ వైద్యశాలకు గురువారం రాత్రి పొద్దుబోయే సమయానికి వైద్యం కోసం తీసుకొచ్చారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే వెంకటాపురం పోలీసులు సైతం ఆరా తీసి సహాయ చర్యలు పాల్గొన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రురాలు సునీతను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు. ఇటీవల కాలంలో వత్తిడి బాంబు పేలి వాజేడు మండలం జగన్నాథపురం గ్రామస్తుడు కొంగాల అటవీ ప్రాంతంలో బాంబుపై కాలు పడడంతో బాంబు పేలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మరవక ముందే సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో మరో బాంబు పేలడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెడం మల్లన్నను దర్శించుకోవడానికి వెళ్లిన 100 మందికి పైగా భక్త బృందంలోని సునీత బాంబుపై కాలుపడి బాంబు పేలుళ్లకు తీవ్రంగా గాయపడ్డారు. సునీతను స్వామివారిని దర్శించేందుకు వెళ్లే క్రమంలో తమ తోటి గ్రామస్తులతో పాటు వెళ్తున్న ఆమెను బాంబు పేలుడుతో తీవ్రంగా గాయపడింది. దీంతో వెంకటాపురం శివారైన చొక్కాల, విఆర్కేపురం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రెషర్ బాంబు పేలుళ్ల సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.